నమస్కారం. ఈరోజు మనం ఒక క్రేజీ టెక్ ఎక్స్ప్లెయినర్లోకి డైరెక్ట్గా దూకేద్దాం. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఒక సరికొత్త యుద్ధం నడుస్తోంది. ఇది మన జేబుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ల కోసం కాదు, డైరెక్ట్గా మన ముఖం మీదే స్థానం సంపాదించుకోవడానికి టెక్ దిగ్గజాల మధ్య జరుగుతున్న ఫైట్. అవును, అక్షరాల ఇది వార్ ఫర్ యువర్ ఫేస్. ఒకవైపు హార్డ్వేర్ స్టైల్లో అదరగొట్టే మెటా రేబాన్ అయితే, మరోవైపు పవర్ఫుల్ ఏఐ బ్రెయిన్తో వస్తున్న గూగుల్ జెమినీ. ఈ ఇద్దర్లో మన రోజువారీ జీవితాన్ని శాసించే సత్తా ఎవరికి ఉందో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. సో ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ వేరియబుల్ టెక్ వార్లో అసలు గెలిచేది ఎవరు? ఆలోచించండి, ఇది కేవలం రెండు డివైజ్ల మధ్య పోటీ ఏమాత్రం కాదు. భవిష్యత్తులో మనం టెక్నాలజీతో ఎలా ఇంటరాక్ట్ అవుతామనే రెండు భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య జరుగుతున్న అతిపెద్ద క్లాష్. ఒకరు డివైజ్ లుక్, ఫీల్, హార్డ్వేర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటే, మరొకరు దాని లోపల ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ డివైజ్ మెదడుకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ హెవీవెయిట్ ఫైట్లో గెలుపు ఎవరిదో తెలుసుకోవడం నిజంగా చాలా ఉత్కంఠగా ఉంది కదూ. సరే, దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడ మనకి రెండు క్లియర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తే మెటా రేబాన్. ఇవి చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. ఏళ్ల తరబడి డెవలప్ చేసిన హార్డ్వేర్ పాలిష్, పైగా మార్కెట్లోకి ముందుగా రావడం వీళ్ళకున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక మరోవైపు చూస్తే గూగుల్ స్మార్ట్ గ్లాసెస్. ఇవి జస్ట్ కళ్లజోడు కాదుండోయ్, ఒక పవర్ఫుల్ ఏఐ ఏజెంట్. గూగుల్ ఎకోసిస్టంతో పూర్తిగా కనెక్ట్ అయ్యుండి ఏకంగా జెమినీ అనే అత్యంత తెలివైన మెదడుతో ఇవి పనిచేస్తాయి. ఒకవైపు అమేజింగ్ హార్డ్వేర్ ఎక్స్పీరియన్స్, మరోవైపు మైండ్ బ్లోయింగ్ ఏఐ. ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది అసలు పాయింట్. అసలు ఈ మార్పు ఎక్కడ మొదలైందంటే, ఇటీవల జరిగిన గూగుల్ I/O ఈవెంట్లో. ఇక్కడే గూగుల్ తమ కొత్త స్మార్ట్ గ్లాసెస్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది జస్ట్ ఒక ప్రోడక్ట్ లాంచ్ కాదు, ధరించగలిగే పరికరాల మార్కెట్లో ఇకపై ఏఐదే ఆధిపత్యమని గూగుల్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. పాతతరం గ్లాసెస్ ఏంటి, జస్ట్ ఫోటోలు, వీడియోలు తీయడానికి మాత్రమే పరిమితం. కానీ గూగుల్ ఇప్పుడు ఆ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది. ఏఐని పూర్తిగా సెంటర్లో పెట్టి ఒక సరికొత్త ఆయుధాన్ని బరిలోకి దించింది. ఈ జెమినీ ఏఐ ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. స్మార్ట్ ఫోన్ను అసలు జేబులోంచి తీయాల్సిన అవసరమే లేదు. అంతా హ్యాండ్స్ ఫ్రీ. మీకు వచ్చిన మెసేజులను అది ఆటోమేటిక్గా చదివి వినిపిస్తుంది. మీకు కాఫీ తాగాలనిపిస్తే జస్ట్ మాటలతో చెబితే చాలు, డోర్ డాష్లో అదే ఆర్డర్ చేసేస్తుంది. యాప్స్ వాడటానికి స్క్రీన్ టచ్ చేయాల్సిన పనే లేదు. అంతేకాదు, మనం ఏదైనా చూస్తున్నప్పుడు అక్కడికక్కడే వాయిస్ కమాండ్ ద్వారా ఫోటోని ఎడిట్ చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ లెవెల్ కంట్రోల్ రావడమంటే మన డిజిటల్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయినట్లే. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఒకటుంది. అదే సందర్భోచిత నావిగేషన్ లేదా కాంటెక్స్చువల్ నావిగేషన్. అంటే ఏంటే, సాధారణ మ్యాప్స్ మనకు జస్ట్ దారి మాత్రమే చూపిస్తాయి. కానీ ఈ ఏఐ గ్లాసెస్ అలా కాదు. ఇవి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన పర్సనల్ డేటాని ఎనలైజ్ చేస్తాయి. అసలు మనం ఒక చోటకెందుకు వెళ్తున్నాం, అక్కడ మనకేమవసరమవుతుంది, ఇవన్నీ ముందే ఊహించి ఎగ్జాక్ట్గా ఆ టైంకి కావలసిన ఇన్ఫర్మేషన్ మన కళ్ల ముందుంచుతాయి. ఒక రకంగా చెప్పాలంటే, కేవలం దారి చూపే మ్యాప్లా కాకుండా మన మనసు తెలిసిన పర్సనల్ అసిస్టెంట్లా ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టెక్నాలజీ ఎంత తోపైనా సరే అది మన ముఖం మీద పెట్టుకున్నప్పుడు అందంగా ఉండాలి. ఒక పెద్ద కంప్యూటర్ని కళ్ళకు తగిలించుకుని తిరగడానికి ఎవరూ ఇష్టపడరు కదా. గూగుల్కి ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఫ్యాషన్ ప్రపంచంలో టాప్ బ్రాండ్స్ అయిన వార్బీ పార్కర్, జెంటిల్ మాన్స్టర్ లాంటి వాళ్లతో గూగుల్ చేతులు కలిపింది. మనం గమనిస్తే క్లాసిక్ డిజైన్స్ నుండి బోల్డ్ స్టైల్స్ వరకు వాళ్లు అంతా కవర్ చేస్తున్నారు. సో ఈ గ్లాసెస్ కేవలం స్మార్ట్ మాత్రమే కాదు, ఒక అదిరిపోయి ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా. మరియు ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇక్కడ చూడండి. గూగుల్ డివైజ్ల మధ్య ఈ డేటా ఫ్లో అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, గ్లాసెస్ మీ ముందున్న కాంటెక్స్ట్ను క్యాప్చర్ చేస్తాయి. నెక్స్ట్, ఆ డేటా మీ జేబులో ఉన్న పిక్సెల్ ఫోన్కి వెళ్తుంది. అక్కడ జెమినీ ఏఐ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఫైనల్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ చేతికున్న పిక్సెల్ వాచ్కి సింక్ అవుతుంది. చూసారా, ఈ గ్లాసెస్ ఏదో సింగిల్ ఐసోలేటెడ్ డివైస్ కాదు. గూగుల్ సృష్టించిన పిక్సెల్ ఎకోసిస్టంలో ఇవి ఒక కీలకమైన భాగం. ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. మూలాల్లో వాళ్లు స్పష్టంగా చెప్పినట్లుగా ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన విషయం ఒకటుంది. ఇది కేవలం గూగుల్, మెటా అనే రెండు కంపెనీల మధ్య పోటీ కాదు. ఇది టెక్నాలజీని చూసే రెండు భిన్నమైన ఫిలాసఫీల మధ్య జరుగుతున్న ఫైట్. ఒక పక్క ఎక్సలెంట్ లుక్స్తో సూపర్ పాలిష్డ్ హార్డ్వేర్తో వస్తున్న డివైజ్ ఉంది.
మరోపక్క మన ముఖం మీదే ఉండే ఒక పవర్ఫుల్ ఏఐ ఏజెంట్ ఉంది. హార్డ్వేర్ పర్ఫెక్షన్ గెలుస్తుందా లేక ఏఐ సాఫ్ట్వేర్ బ్రెయిన్ గెలుస్తుందా? మనమెవరి పక్షం తీసుకోకుండా ఈ రెండింటి తులనాత్మకతను అర్థం చేసుకోవాలి. సో సోర్సెస్ ద్వారా వచ్చిన ఫైనల్ కంక్లూజన్ లేదా తీర్పును గమనిస్తే ఈ గేమ్లో ఎడ్జ్ ఎవరికుందంటే ఖచ్చితంగా ఏఐ సామర్థ్యాలకే. అవును, హార్డ్వేర్ ఎంత అందంగా ఉన్నా జెమినీ లాంటి పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు అది వెనకబడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మెటాకి హార్డ్వేర్ పరంగా మంచి స్టార్ట్ ఉన్నప్పటికీ గూగుల్ తన జెమినీ ఏఐ బ్రెయిన్తో ఆ గ్యాప్ని ఈజీగా కవర్ చేసి డామినేట్ చేయగలదని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. మనం ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు సోర్సెస్లోని ఈ అద్భుతమైన కోట్ని ఒకసారి చూద్దాం. స్మార్ట్ గ్లాసెస్ భవిష్యత్తు అనేది వ్యక్తులు ఏమి చూస్తారు అనే దాని గురించి మాత్రమే కాదు, ఆ గ్లాసెస్ వారికోసం ఏమి చూస్తాయి అనేదే ముఖ్యం. వావ్, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ! ఈ ఏఐ గ్లాసెస్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే విధానాన్నే మార్చేయబోతున్నాయి. ఇవి జస్ట్ కెమెరాలు కాదు, మనకు హెల్ప్ చేసే, మనకంతే వేగంగా ఆలోచించే డిజిటల్ కళ్ళు. ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో మన లైఫ్ని ఇంకెంత మారుస్తుందో కదా! ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.